యూదా రాసిన పత్రిక, let's go to Jude, 1వ అధ్యాయము 1st chapter, 20వ వచనం. 20th verse. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి. But you, my friends, keep on building yourselves up on your most sacred faith. Pray in the power of the Holy Spirit. అర్థమవుతుందా మీకు? Did you understand? మనం ఎట్లా ప్రేయర్ చేయాలట? How are we to pray? పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మలో ప్రేయర్ చేయాలట. We have to pray in the Holy Spirit. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఈ ప్రజలు పెదవులతో గర్వపరుస్తారు, పెదవులతో మాట్లాడతారు తప్ప హృదయంలో నుంచి చేయరు. కానీ దేవుడు దానికి విరుగుడు చెప్తున్నాడు, మనం పరిశుద్ధాత్మలో ప్రేయర్ చేసే వ్యక్తులాగా ఉండాలట. We should be people who pray in spirit. మనము స్పిరిట్ ఫిల్ చర్చ్ లోనే ఉండాలి. We should be connected to a spiritual church. అట్లనే మనం స్పిరిట్ లోనే ప్రేయర్ చేయాలి. We have to pray in the spirit. అప్పుడు దేవుడు సూపర్ న్యాచురల్ గా మూవ్ అవుతాడు. Then God will move supernaturally. అందుకే ఏలియా కోసం చెప్పా నేను, I told about Elijah. ఎలీషా కోసం చెప్పా, I told about Elisha. లాస్ట్ వీక్ అబ్రహాం కోసం చెప్పా, I told about Abraham. ఇప్పుడు ఇంకొక కొత్త దాన్ని నేను తీసుకొని వెళ్తున్నా. I want to talk about somebody else. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎక్కడో మార్పులు తీసుకొస్తాయని నేను నమ్ముతున్నా. I believe these things are going to change your life. మీ యొక్క ప్రేయర్ లైఫ్ ని దేవుడు సంథింగ్ ఏదో ప్యాక్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. God wants to pack your prayer life. ఎందుకోసం అంటే ఈ స్క్రిప్చర్స్ నేను నమ్ముతున్నా. I believe these scriptures. నీవు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలట. As your soul prospers, prosper in everything. That's what the word says. చెప్పండి, నేను అన్ని విషయాల్లో వర్ధిల్లుతా. I will prosper in everything. మంచిదేనా? Is it good? నచ్చిందా? నీకు నచ్చినా నీ నచ్చపోయినా దేవుని నామాన్ని బ్యానర్ని పెట్టుకున్నాక అది నీకు ఇచ్చేస్తాడు అంతే. If you have the banner of God, automatically He'll give you everything. నేను కొన్ని నాకు ఇష్టమైన ఫేవరెట్ అంటే పాతకాలంలో ఇంగ్లీష్ వాళ్ళని చూస్తూ ఉంటాను. నేను ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. From my young days I was watching about these old timers. నేను మొన్న విలియం బ్రెన్హామ్ చూస్తున్నా. I was watching this William Branham. ఇక్కడ ఒక లేడీకి ట్యూమర్ వచ్చింది. There was a lady with tumor. ఆమె దగ్గరికి వెళ్ళాడు. He went there. ఓ 2-3 నిమిషాలు టంగ్స్ మాట్లాడాడు. He spoke in tongues. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ లో, through the word of knowledge. జ్ఞానవాక్య వరం అంటే through this gift of knowledge. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానంతో అర్థమయ్యేది జ్ఞానవాక్యము, బుద్ధితో అర్థమయ్యేది బుద్ధివాక్యం. ఇవన్నీ తెలుస్తున్న మాటలు. జ్ఞానవాక్యం అంటే the word of wisdom. దేవుని యొక్క ఫ్యూచర్ ని, ఫాస్ట్ ని, ప్రెజెంట్ ని చెప్పేది. The one who can say past, present, future. ఒకటే టైంలో అట్లా మూవ్ అయిపోతారు వాళ్ళు. At what stage they will move in that way. అయితే ఇప్పుడు ఈ యొక్క ట్యూమర్ ని చూసి He saw that tumor. ఈ యొక్క వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ లో జ్ఞానవాక్య వరం చెప్పిండు. He told that prophetic word. ఈ ట్యూమర్ డిసపియర్ అవుతుంది అన్నాడు. He said your tumor is disappearing. నేను ఇంత పర్టికులర్ గా చూస్తున్నా. I was watching. ఇక్కడ ఇంత పెద్ద ట్యూమర్ ఉంది. There was a big tumor there. 2-3 నిమిషాలు ఈ నోట్లో నుంచి రాగానే అది డిసపియర్ అయిపోయింది. The moment the word came out, it disappeared. మా స్పిరిచువల్ ఫాదర్ ఒకసారి My spiritual father, ఇది చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. I liked when he said like this. ఒక చిన్న బేబీని తీసుకొని వచ్చారు. He brought a small baby. They brought. పాప చచ్చిపోయినది. The baby was dead. అయితే నా టంగ్స్ లో ప్రేయర్ చేయడం He ప్రారంభించాడు. started speaking in ఒక tongues. 10-15 మినిట్స్ అయినాక After 10-15 minutes, అతడు స్పిరిట్ లో ఒక దర్శనం చూశాడు. he saw a vision. ఆ యొక్క ఏదో సంథింగ్ లైట్ ఆ బేబీ మీద పడ్డట్టు చూస్తున్నట్టు He అనిపించింది. saw the light fall on the baby. అప్పటికి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆ పాప యొక్క చేతులు కాళ్ళు మొత్తం కూడా చల్లబడిపోయి చచ్చిపోయినది. Already the baby is dead. Hands and legs got cold. కానీ ఎప్పుడైతే ఈయన చూసి ఆ లైట్ అని చెప్పాడో, When he saw and said light, ఆ పాప కాళ్ళు చేతులు కదలడం ప్రారంభించింది, ఏడడం ప్రారంభించింది, ఇట్లా కొట్టుకోవడం ప్రారంభించింది. అంటే లైఫ్ అన్నది తిరిగి వచ్చింది. she again received life and her hands and legs started moving. ఇదే నేను ఈ ఫిబ్రవరిలో చెప్తున్నా. This February I'm saying. జస్ట్ సెకండ్స్ లోనే మార్పులు రాబోతున్నాయి. In seconds changes will take place. ఒక్క సెకండ్ లోనే నీ కాళ్ళు చేతులు ఇట్లా పని చేయడం ప్రారంభమైంది. In 1 second your hands and legs will begin to ఒక్క move. సెకండ్ లోనే నీ మనీ ట్రాన్సాక్షన్ అయిపోద్ది. In 1 second your money transactions ఒక్క take సెకండ్ place. లోనే నీ రిపోర్ట్స్ మారిపోతాయి. Your reports will change. వాడు వీసా ఇచ్చేది ఎంతసేపు ఇస్తాడు? How long does it take to give visa? ఒకటే సెకండ్ In 1 second. అంటాడు, అంతే పడిపోతుంది, అంతే. అర్థమైందా? అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది? How long does it take? వాటర్ వైన్ కావడానికి ఎంతసేపు అయింది? How does it take long to ఒక్కటే take నిమిషం అయింది. water wine? ఇక నుంచి నీకు జరిగే అద్భుతాలన్నీ కూడా 1 సెకండ్ 1 మినిట్ లోనే జరుగుతాయి. All in 1 second, in 1 minute things will change. అంటే 1 మినిట్ లోనే అవుతాయి. In 1 minute things will change. అర్థమవుతుందా? ప్లేన్ లో మనం జర్నీలో వెళ్తా ఉంటే When we are traveling in it, వెళ్తా ఉంటాం. as we are traveling,
కానీ మన డెస్టినీ రీచ్ అయినప్పుడు But when we reach our destiny, దిగేది ఎంతసేపు పడుతుంది? how long does it take? ఒక్క నిమిషంలోనే దిగుతాం. In 1 minute we get down. రెండో రాజుల గ్రంథము Let's go to 2 Kings, 6వ అధ్యాయము 6th chapter, 8వ వచనం నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నా. 8th verse. ఇక్కడ మీకు ఏమని ఉంటదంటే, What is written? సిరియాన్లు ఏం చేశారంటే Syrians, ఎలీషాను పట్టుకోవడానికి వచ్చారు. they came to catch hold of Elisha. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచారు. They were against మేము Israelites. అక్కడ పట్టుకుంటాం ఇక్కడ పట్టుకుంటాం అని చెప్పినప్పుడల్లా వీళ్ళకి భయం అవుతుంది. They were planning to catch him here, there and all. They were getting frightened. అయితే ఒక విషయం తెలుసా, One thing, ఈ యొక్క ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా సిరియాన్లు ఏం మాట్లాడుకున్నా కూడా whatever the Syrians were talking about Israelites, ఇజ్రాయేలుకు తెలిసిపోతున్నది ఆ సంగతి. Israelites were knowing everything. అప్పుడు ఆ యొక్క సిరియాన్లకు డౌట్ వచ్చింది. The Syrians had a doubt. అరే మన దాంట్లో ఎవడైనా సీక్రెట్ అంటారుగా వాడెవడైనా ఉన్నాడా, వాళ్ళకి పోయి అన్ని విషయాలు చెప్తున్నాడు అన్నారు. They said, is there a spy in us who is repeating everything? స్పై ఉన్నాడు ఎవడైనా గూఢాచారం అంటారు కదా, ఉన్నారా అన్నారు. He asked, is there any spy with అప్పుడు us? వాళ్ళు ఏం చెప్పారంటే స్పై ఎవరు లేడు కానీ We don't have a spy. వాళ్ళ దాంట్లో ఒక ప్రవక్త అన్నట్టు ఉన్నాడు. They have a prophet. ఆయన ఏదైనా మనం ఇక్కడ అంతఃపురంలో మాట్లాడితే Whatever is speak in the palaces, ఆయనకు అన్ని అక్కడ కనబడతా ఉంటాయి. he will know everything. ఇదంతా కూడా వాళ్ళ రాజుకు చెప్తా ఉంటాడు. Their kings were telling him, ఒక్క ప్రవక్త one prophet. అన్ని మాట్లాడుకునే అన్ని కూడా Whatever they're talking, ఏం మాట్లాడినా కూడా whatever they spoke, దాన్ని చెప్పగలుగుతున్నాడు. he was able to share it. దీన్ని పరిశుద్ధాత్మ అభిషేకం అంటాం. This we call it as anointing. అంటే సీక్రెట్ ప్లేస్ లో Whatever is in the secret place, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా whatever they spoke, దేవుడు దాన్ని ఓపెన్ గా ఇతనికి రివీల్ చేస్తున్నాడు. God is revealing it openly to them. అదే విధంగా నేను ఓపెన్ గా దేవుడు నాకు రివీల్ చేసింది నేను చెప్తున్నా. What God has revealed to me, I am sharing. నా సీక్రెట్ ప్లేస్ లో ఏదైతే నేను విన్నానో What I heard in the secret place, దాన్ని నేను ఓపెన్ గా చెప్తున్నా. openly I am revealing. యొక్క ఫిబ్రవరి మార్చ్ జూన్ కల్లా ట్రెమెండస్ గ్లోరీ మేనిఫెస్ట్ కాబోతుంది. This February, March, before June, great tremendous glory is released. ఇట్లా అద్భుతాలు చిట్టిగా వేసినట్టే జరగబోతున్నాయి. Oh, miracles will just take place at the snap of a finger. సంథింగ్ ఏదో గ్రేట్ గా నువ్వు తీసుకుంటావు. You are going to take it greatly. ఇంత పెద్ద ఫైనాన్షియల్ అప్పులనే కింద పడిపోతున్నాయి. Oh, your big debts will just fall. ఇంత పెద్ద రిపోర్ట్స్ అనేవి చేంజ్ కాబోతున్నాయి. Your reports are just going to change. ఇంత పెద్ద అవమానాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. All your hurt simulation will go. ఎట్లా How ఏ విధంగా జరుగుతాయి? How it's possible? వన్ షాట్, In one shot. ఒకటే ఒక షాట్. Only one ఆ shot. గాలి ఇటు వీచింది, The wind blew this side. ఆ విండ్ ఇటు బ్లో అయింది. The wind blew this side. కరువు తీరిపోయి పండ్లల్లో తట్టుకోలేనంత నోట్లో నిండి పందానికంటే ఎక్కువ మాంసంతో వాళ్ళ ఆకలి తీర్చిండు దేవుడు. Their famine was removed in one shot. They ate so much till the food they could not contain. మూరలంత ఎత్తున ఆ యొక్క పూరేళ్ళు వచ్చి పడ్డాయి. Within 2-3 heights only they could get all the birds. ఈ రోజు నేను చెప్తున్నా, I am telling today, ఎటో వెళ్ళో గాలి the wind that has to blow that ఇటు side, దేవుడు తిప్పిండు. God is turning towards you. ఏదో ఎటో వెళ్ళే టర్నింగ్ ని దేవుడు నీ వైపు సూపర్ న్యాచురల్ గా Amen. టర్న్ చేస్తున్నాడు. Oh, what has to go another direction, God is turning it towards ఇది your direction. దేవుడైన యెహోవా వాక్కు. This is the word of the Lord. నువ్వు అది చూసి When you see it, ఇది దేవుని యొక్క మహిమ, this is God's glory. ఇది దేవుని యొక్క బలం, This is God's strength. ఇది దేవుని యొక్క శక్తి. This is God's power. మై గాడ్ ఆల్మైటీ My God Almighty. అని నీ కళ్ళ నుంచి ఆనంద బాష్ప బిందులుగా మారబోతున్నాయి. You are going to make them as your tears of joy. అంటే నీ ఫైనాన్షియల్ అన్నది నువ్వు ఒక హీరో లాగా, ఒక జైంట్ లాగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. God like a giant is going to move. మరి ఆలోచిస్తావా పెద్దగా? Can you think big? ఎట్లా ఆలోచిస్తావు? How will you do? ఇట్లా ఆలోచించు, జుట్టు రాలిపోయినట్టు. As if you have lost hair. థ్యాంక్ యూ మై బ్రదర్. ఇక్కడ చూడండి, ఎట్లా ఆలోచిస్తావు? How will you think? అప్పులు ఎక్కువైనట్టు, A debts increase in it. ఎస్, కొన్నిసార్లు నో చెప్తేనే ఆమెన్ అంటాడు దేవుడు. When you say no to it, God will. పనికిరాట అన్నిటి కూడా నో. What is useless, say no to it. అర్థమవుతుందా? మనం నో చెప్పాలంటే ఎంత భయపడతామో తెలుసా? How much we fear to say no. కానీ నో ఒకరు ఈజీ చెప్తారు, మీరు గమనించిలా? Some people say no. ఆ యొక్క హోటల్లో మనం ఆర్డర్ చేసినప్పుడు when we order in the hotel, రాసుకుంటా ఉంటాడు. they'll make a note. మనం ఇది అడిగితే If we ask, ఎంత సింపుల్ చెప్తాడంటే, simply he'll say, ఇది లేదు, this is not there, ఇది ఉంది. this is there. ఆయనకి ఇంత మొమాటం ఉండదు. He won't. అంటే నువ్వు అడిగిందని వాడు నో చెప్తాడు. Even if you ask, he's saying అట్లే no. నువ్వు డెవిల్ ఏది అడిగినా నో అనే చెప్పాలి. If devil asks something, say no to it.
నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లంకి ఏం చెప్పాలి? For your financial problem, what you have to say? నీ బాడీలో సిక్నెస్కి, For your sickness, నీ ల్యాక్ ఆఫ్ థింకింగ్కి, for ignorance. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ వాటన్నిటి కూడా ఏం చెప్పాలి? మరి ఏం చెప్పాలి? ఎస్. దేని చెప్పాలి? ఎస్. What shall you say? Yes. దేవుడు ఏం చెప్పినా దానికి ఎస్ అని చెప్పు. What God says, you say yes to it. 2 రాజుల గ్రంథం Let's go to 2 Kings. 6వ అధ్యాయంలో 6th chapter. ఆ కింద పనిచేసే గెహాజీకి ఒక డౌట్ వచ్చింది. Gehazi had a doubt. సార్ సిరియన్లు వచ్చేళ్ళు, Syrians have come. మొత్తం కూడా మనని ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేయడానికి They వచ్చింది, have come to destroy us. మనల్ని పాడు చేయడానికి They వచ్చింది. have come to spoil us. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? Now what we have to వీళ్ళు do? చాలా పెద్ద సమూహం లాగా ఉన్నారు. Oh, they are mighty army. చాలా భయపడడం ప్రారంభించాడు. They were started fearing. అప్పుడు ఎలీషా ఏం చేసిండంటే, What Elisha ఏ said? భయపడకు, ఊకే Don't fear. మీకు చెప్తాను, ఊకే భయపడకు, Don't fear. భయానికి బదులు ధైర్యంగా ఉండి నేర్చుకో. Be bold. ధైర్యంగా ఉంటే చాలా రోగాలు వెళ్ళిపోతాయి. ధైర్యము ఉంటే రోగాలు వెళ్ళిపోతాయి. భయం అన్నది వదిలిపెట్టనంత కాలం సగ్గము దరిద్రం భయంకరంగా ఉంటుంది. Every problem is connected to that fear. Don't fear. డోంట్ ఫియర్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, Now see here. ఎలీషా ప్రేయర్ చేయడం ప్రారంభించాడు. Elisha started దేవుడా, praying. నేనైతే చూస్తున్నా, I see నాతో హెవెన్ గవర్నమెంట్ నా సెక్యూరిటీ అంతా ఉన్నది, the heavens government security is with కానీ me. నా పనోడు చూడట్లే. My servant is not able to ప్రేయర్ see. చేస్తున్నా, He's praying. నా పన్ని వాని కళ్ళు తెరవబడాలని. Oh, let my servant eye open. ఎప్పుడైతే ఎలీషా యొక్క ప్రేయర్ తోటి By Elisha's prayer, ఇక్కడ ఏం చేసిండండి? what did he do? ప్రేయర్ చేసాడు. He prayed. నా ప్రేయర్ ఏం చేసింది? What did that prayer హెవెన్ do? టచ్ చేసింది. It touched the heaven. హెవెన్ ఎప్పుడైతే టచ్ కాగానే When heaven touched, ఈయన కళ్ళు తెరవబడి his eyes opened. చూసేసరికి అక్కడున్న శత్రువుల కంటే గొప్ప సైన్యము ఇతను వీళ్ళ చుట్టుముట్టి దేవదూతలు అగ్ని రథాలు ఉన్నట్టు ఈ యొక్క గెహజీకి తన యొక్క ఎలీషా యొక్క సర్వెంట్ కనబడ్డది. Then when he opened his eyes, he saw fires and fiery chariots and fiery horsemen around that place. నీ కళ్ళు తెరవబడాలని ప్రార్థిస్తున్నా. I pray that your eyes will ఈ open. భూమి మీద ఉన్న దరిద్రత కంటే దేవుడు నీకు పెట్టిన ఐశ్వర్యం చాలా గొప్పది. The poverty that is on this earth is much less when compared to the greatness that God has prepared for you. ఫైనాన్షియల్ ప్రాబ్లం కంటే కూడా గ్రేటెస్ట్ పవర్ దేవుని యొక్క ఫైనాన్సెస్ లో ఉన్నది. God's finances contain all the power to break all your నీ poverty. బాడీలో ఈ యొక్క అనారోగ్యం కంటే కూడా దేవుని యొక్క రక్తం ద్వారా వచ్చే స్వస్థత చాలా గొప్పగా ఉన్నది. More than your disease, the God's healing power is much greater in you. కనుక నీ ఫోకస్ ఎక్కడ పెట్టాలి? Now your focus, where should it be? దేవుని మీద పెట్టాలి. Keep it on God. దేవుడు ఏం చేస్తాడు? What will God do? నీ కోసం పని చేస్తాడు. He will work for you. He will work for you. He will work for you. వెరీ గుడ్ మేడం. ఆయన మీ కోసం పని చేస్తాడు. He will work for you. దేవుడు నీ కోసం పని చేస్తాడు. God will work for you. ఈ మాట చెప్తావా? Will you say that? దేవుడు నా ధైర్యం అని నువ్వు చెప్తావా? Can you say that God is దేవుడు నా అద్భుతం అని చెప్తావా? God is my miracle? ఇష్టమా దేవుడు అంటే? Do you love God? అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, If I have to tell you in your నీ language, అమ్మ కంటే, మీ నాన్న కంటే, నీ కొడుకు కంటే, నీ బిడ్డ కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ ఫ్రెండ్ కంటే దేవుని ఫస్ట్ ప్లేస్లో పెంచితే దేవుడు నిన్ను ఫస్ట్ ప్లేస్లో ఉంచుతాడు. if you keep God above all, about everything, about your relationships, and give first place to God, then God will keep you the first అందుకే place. మనం హెవెన్ వెళ్ళిపోయినాక When you go to heaven, దేవుడు మనకు మన క్రియల చొప్పున మనకు ప్రతిఫలం ఇస్తాడు కదా. God will reward us. ఎట్లా ఇస్తాడు తెలుసా? How He will do? పర్సనల్ గా పిలుస్తాడు మనని. Personal call. పిలిచి నువ్వు దేవుని కోసం ఏమేం చేసినావు ఈ భూమి మీద, What all you did for God on the earth? దేవుడు అడుగుతాడు అప్పుడు ఏం చేసినావు నా కోసం అంటే, What did you do for me? ఊకో ప్రభా, నేను పొద్దుగా లేచిన, ముఖం కడుక్కున్నా, పనులు తోముకున్నా, బ్రేక్ఫాస్ట్ తిన్నా, లంచ్ తిన్నా, డిన్నర్ తిన్నా, పండుకున్నా, పనికి వేసిన, గిదే అయిపోయింది, పెళ్లి చేసుకున్నా, పిల్లలు కన్నా, ప్రపంచంలో ఓడని చెప్తాడు ఇవి. Anybody will do that. No? నువ్వేం చేయలేదు దేవుని కోసం. You didn't do anything for God. ఏం చేయకపోతే దేవుడు నీకేమిస్తాడు? If you don't do anything for God, what నువ్వు God ఏం can చేయలే do? కనుక మరి ఏం చేసినావు? అన్నీ నీ అయితే బాగా జాగ్రత్తగా చేసుకున్నావు, కానీ దేవుని దాన్ని మాత్రం ఏ దాన్ని చేయలే. You didn't do anything for God. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు? How can you expect నువ్వు anything బ్యాంకు from God? పోయి If you go నీ to bank డబ్బులు ఎప్పుడు డిపాజిట్ చేయకుండా, without depositing, నాకు నా డబ్బులు కావాలి, నాకు అక్కడ ఏటీఎం కార్డు ఉందంటే వస్తాయా? if you say I want my money without the ATM card, it నువ్వు will అందులో come. పెడితేనే Only when you put that అది ATM మళ్ళీ card, నీకు మల్టిప్లై అయ్యో, డబల్ అయ్యో, లేకపోతే ఉన్నదో వస్తుంది. whatever is there, it will come. అట్లా నేను మీకు Like that చెప్తున్నా, I'm saying, మీ టైం అన్నది your time, చర్చ్ లో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, when you invest your time in the church, మళ్ళీ చెప్తున్నా, నీ టైం అన్నది your
time, చర్చిలో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, if you invested in the church, మళ్ళీ చెప్తున్నా, నీ యొక్క టైం అన్నది, your time, ఈ యొక్క సండే టైం అన్నది your Sunday time, వేరెక్కడ పెట్టకుండా నువ్వు చర్చిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ టైం నీ ఫ్యూచర్ ని, నీ హెల్త్ ని క్లియర్ చేస్తుంది. this will help you financially and in your health also. అది చర్చ్కి వచ్చేయడానికి, పాపాలు ఒప్పుకోవడానికి కాదు, ఊకే Not for simply shaking. సమ్ ఏదో గ్రేట్ వేలో దేవుడు చేయడానికి God ఇష్టపడుతున్నాడు. wants to do something in a great నేను way. నమ్ముతున్నా, నీ లెవెల్ మారితే నువ్వు క్రిస్టియానిటీనే వేరే లెవెల్ తీసుకొని పోవచ్చు. If your level changes, you can take Christianity to another level. ఒక్క ప్రవక్త One prophet, మారిపోయి he changed. అతని కళ్ళు తెరిస్తే When he opened his eyes, సిరియన్లకు భయం పుట్టి Syrians feared. మళ్ళీ ఎప్పుడు రాలే యుద్ధానికి. Again, they never came ఈ for you. రెవల్యూషన్ అన్నది This revelation, జనరేషనల్ గా బ్లెస్సింగ్ గా నీ యొక్క జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. నేను this shall manifest as generational blessing for you. చెప్పండి, నేను దీవింపబడ్డా, I am blessed. నాకు ఆరోగ్యము సమకూర్చబడుతుంది, Oh, the health is recovering. నాకు మహిమ గల కార్యాలు అవుతాయి, Glorious things are taking నేను place. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్ న్యాచురల్ గా డోర్స్ ఓపెన్ అవుతాయి. More than that, I expect supernatural doors will open. నా ఫెయిత్ నేను వాడుతున్నా. I'm exercising my faith. నేను చెప్పేదాన్ని అర్థం చేసుకుంటే Understand what I'm ఈ saying. కేకలు, This ఈ shouts, అరుపులు, these shouts, అక్కడ టైం స్పెండ్ చేసేది when I spend my time there, నీకోసమే కదా అబ్బా, it is for you. నీకోసమే. It is for you. నీ జీవితంలో ఎక్కడో దేవుడు ఏదైనా కార్యం జరిగితే దేవుడు సంతోషపడతాడు, సంతోషపడతాడు నేనే మళ్ళా. God will also rejoice and I will also be happy for it. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. Let's go to Daniel 6th కనుక chapter. ఎట్లా ప్రేయర్ చేయాలి? ఇప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు How do you pray? యథావిధిగానే అదే ప్రేయర్ మేడం, Same prayer, 18 చదివినట్టే. like a poem. దేవుడా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో గడుగు, నన్ను బిడ్డగా స్వీకరించుకో, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, మంచి భోజనం తెచ్చాయి, మంచి పైసలు తెచ్చాయి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను, నన్ను ఆమేన్. ఇదే ఎప్పుడు, Every time the same prayer. ఇదేనా ప్రేయర్ అంటే? Is that a prayer? అందుకే దేవుడు కూడా రాసిండు, మీరు పెదవులతో చేయకండి, Don't pray with your lips. స్పిరిట్ లో చేయండి. Pray it in the spirit. ఎట్లా స్పిరిట్ లో చేసుడు? How to pray in the దేవుడు నేను spirit? తాకినప్పుడు నీకు ఇచ్చిండు కదా ఒక లాంగ్వేజ్, God has given you a language. దాన్ని యూటిలైజ్ చేయి, Utilize it. దాన్ని వాడు. Use it. అప్పుడు నీ యొక్క స్పిరిచువల్ మజిల్స్ అనేవి వస్తాయి. Then your spiritual muscles will come. ఒకటేనే జిమ్ పోయి వస్తాను, జిమ్ పోయి వస్తాను, జిమ్ పోయి వస్తాను అంటే మజిల్స్ వస్తాయా? If you simply say I'm going to gym and coming, will అట్లా it? రావు. వాడిచ్చిన No. సామాన్లు వాడాలి నువ్వు. You have to exercise. Use అవి it. చేస్తాంటే అప్పుడు నీ బాడీ ఒక అంత పనికిరాంది కరిగిపోయి ఒక దానికి వస్తుంది. ఓకే, Then your body will become fit. అర్థమైందా? నేను ఏమి ఇట్లా కూడా నడువు ఒక అడుగు అంటే I won't take even one single step means what? అది నీ ఆరోగ్యానికి మంచిని ఇస్తుందట. That will give good result for your health. నేను సూపర్ న్యాచురల్ నేను వెయ్యా అంటే, If you say I am supernatural, I don't need. అదే సూపర్ న్యాచురల్ పోయి అక్కడ పడుకుంటాం, మేము అందరం వచ్చి నీకోసం ప్రేయర్లు చేస్తూ ఉండాలి. హీలింగ్ ప్రేయర్లు, హీలింగ్ ప్రేయర్లు, హీలింగ్ ప్రేయర్లు, హీలింగ్ ప్రేయర్లు. నువ్వు మమ్మల్ని చూసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంది. ఎట్లుంటుంది ఆ సన్నివేశం? సూపర్గా ఉంటుంది. How it will be? అప్పటిదాకా అయినవు, You won't listen until then. అప్పటిదాకా బోనియకు, Don't go to ముందే that. వినటానికి ప్రయత్నించు. Listen before only. అందుకే ఈ యొక్క 6వ అధ్యాయంలో In the 6th chapter, 30 రోజుల వరకు కూడా for 30 days, ఎవరు ఎక్కడ ప్రేయర్ చేయొద్దు. nobody should pray anywhere. ఈ కమాండ్మెంట్ ఏంటంటే The commandment here is ఎక్కడ ఎవరు కూడా ప్రేయర్ చేయొద్దు. nobody should pray to anything or anywhere. ఎందుకోసం? Why? ఈయన ప్రేయర్ చేసేది డెవిల్ కానీ లేకపోతే ఇంకెవరికి కానీ నచ్చట్లే. Because this prayer, nobody is liking it. ఈ ప్రేయర్ చేయొద్దని చెప్పారు. They released a decree, ఇది nobody ఒక should pray. శాసనం లాగా వచ్చింది, It became like a ఇది decree. ఒక కమాండ్మెంట్ లాగా వచ్చింది. This became a rule. కానీ ఇది వినబడ్డది. When they heard ఈ it, కమాండ్మెంట్ వినకుండా కూడా without listening to that command, దానియేలు ప్రేయర్ చేయడానికి వచ్చిండు. Daniel came to pray. కొన్నిసార్లు నీ సమస్యలు నిన్ను ముంచేసినట్టు అనిపించిన నువ్వు పట్టించుకోకుండా లోపలికి దిగి నువ్వు ప్రేయర్ చేయడే, ప్రేయర్ చేసుడే, ప్రేయర్ చేసుడే, ప్రేయర్ చేసుడే అంతే. You have to continue to pray irrespective of your problems or your situation. చేస్తూనే ఉండాలి అంతే. You have to just simply pray. చేస్తూనే ఉండాలి. You have to simply నీ pray. ఫుడ్ ప్రేయరే, Pray for నీ it. యొక్క వాటర్ ని ప్రేయరే, For your body, నీ హ్యాబిట్ ని ప్రేయరే. your habits of prayer. బాగుందా? చేయాలి, ప్రేయర్ You have చేసుకోవాలి, to pray. ప్రేయర్ చేసుకోవాలి. Keep praying. ఇంత ముందు చెయ్యండి, ఇప్పుడు ఏదో చేస్తున్నావు కనుక దేవుడు మూవ్ అయి ఇంత ముందు జరగని అన్ని జరగడం ప్రారంభమైతాయి. What was not taking place before, God will make it move for you. ఓ మై గాడ్, హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక స్పిరిట్ లో ప్రే చేయడం ప్రారంభించండు. Pray in the spirit. ఈయన తీసుకొని పోయి ఆ యొక్క డానియల్ ని ఆ యొక్క బోన్ లో వేశారు. Now they put him in the lion's cage. ఇప్పుడు ఏమైంది?
Now what happened? ఆ బోన్లో పడిపోయాడు. Now he's in the lion's den. అవి అసలు నిజంగా అనుకొని ఉంటాయి, అబ్బా ఎన్ని రోజులు అయితే బిర్యానీ తిరగ దొరికినాయి అనుకోవచ్చు. They would have thought about what nice food. ఇట్లా అని అయితే అవి లయన్స్. They would pounce on కానీ them. ఏమి సప్పుడు చేయకున్నాయి, అవి They were silent. నిశ్శబ్దంగా ఉన్నాయి. They were quiet. Why? ఎక్కడ జరిగింది, ఇక్కడ ఎందుకు జరుగుతుంది? Why it happened like that? ఈయన ఫెయిత్ అనేది వాటి యొక్క నోళ్ళను మోయించింది. His faith made the lion's mouth shut. నువ్వు ప్రేయర్లో ఏదైతే అడుగుతున్నావో, What you're asking in prayer, నేను నా నోటితోటి ఏదైనా చెప్తున్నానో, what I'm releasing it, అది నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఆమేనని వెంటనే విడుదల చేసేస్తాడు. God will release it immediately for you. అర్థమవుతుందా? Do you understand? కనుక నువ్వు బ్లెస్ అయినవని చెప్పినప్పుడు, When I say you're blessed, నువ్వు బ్లెస్ అయిపోతావు. you'll be blessed. నువ్వు హీల్ అయితేనని చెప్తున్నప్పుడు, When I say you're healed, నువ్వు హీల్ అయిపోతావు. you'll be healed. నీకు సూపర్ న్యాచురల్ అని చెప్పగానే If I say you're supernatural, సూపర్ న్యాచురల్ అవుతుంది. it will be అందుకే supernatural. చాలా రోజులు కన్సీవ్ కాకుంటున్నది. For long she did not conceive. కానీ దేవుడు ఎప్పుడైతే గర్భం తెరిచిండో, When God opened the womb, హన్న కన్సీవ్ అయింది. Hannah conceived. అట్లనే దేవుడు మనకు రిలీజ్ చేస్తా ఉంటాడు. God will release those అన్ని things for ఓపెన్ us. అయితా ఉంటాయి. Things will open. మనం అన్ని తీసుకుంటా ఉంటాం. We'll keep taking. ఎందుకోసం? మనం అద్భుతాలు పొందటానికే. Because we are here to receive miracles. ఎంత మంచి గాడ్ దేవుడు, What a nice God we have. ఎంత బలమైన ప్రేమ. What a powerful love. అందుకే ఇక మాట ఉంటుంది, నీ ప్రేమ మరణము కంటే, Your love is greater than any death. ఆయన ప్రేమ మరణం కంటే Go. బలమైంది. అంటే డానియేల్ యొక్క ప్రేయర్ అన్నది Daniel's prayer, ఏదో ఓపెన్ చేస్తుంది. it's opening. అందరిలాగానే సింహం బోన్లోనికి వెళ్ళిండు. Like he went like everybody into the lion's den. కానీ సింహాలు షాక్ అయినాయి. The lions were ఎందుకు shocked. షాక్ అయినాయి అంటే, Why? వాటి నోర్లు మూయబడ్డాయి. Their mouths were shut. అంటే దేవుడు పర్మిషన్ లేకపోతే ఏ దయ్యం కూడా నిన్ను తాకలేడు. కనుక దయ్యాల కంటే దేవుడు పవర్ కనుక, అందుకే ఆయన దేవుడు కనుక ఆయననే నేనేమని చెప్తున్నానంటే మన బిగ్ బాస్ ఆయనే. Without God's permission, no devil can touch you. He is a big boss. ఆయన బిగ్ బాస్. He is the big boss. ఆయన హెవెన్ ఎర్త్ కింద ఏదైనా యేసు నామము అన్ని నామల కంటే పై నామం కనుక పాతాళం పరలోకం ఆ నామలు గజ గజ వణకాల్సిందే. His name is high above every name. The hell have to shake or the heaven have to shake at his name. అందుకే సూర్యుడు చెప్తే సూర్యుడు ఆగిండు, When he told the sun it shut, చంద్రుడు చెప్తే చంద్రుడు ఆగిండు. even the moon stopped. అన్ని నామాల కంటే పై నామాలు యేసు నామములో. In the name of Jesus that is high above every ఈ name. మాటలు తీసుకోండి. నిన్ను దీవిస్తున్నా, I bless you. నువ్వు ఇంకొకరికి దీవెనకరంగా ఉండేటట్టు ఆశీర్వదిస్తున్నా. I bless you. You will become a blessing to others. నీవు నీ యొక్క జీవితంలో బ్రతికి అన్ని దినాలు కూడా కృపాక్షేమాలే నీ వెంట వస్తాయి. నువ్వు అద్భుతాలలోనే నడుస్తావు తప్ప ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ దుఃఖము, ఈ వేదన, ఈ రోగం నీ మీద ఏమి లేకుండా యేసు రక్తం ద్వారా తుడిచేస్తున్నా మొత్తం కూడా. There shall be no sickness, no lack, no problem, no any kind of suffering upon you. I wipe it away with the blood of Jesus. చెప్పండి, గుడ్నెస్ మెర్సీ నాతోటి ఉన్నది. Goodness and mercy is with me. గుడ్నెస్ మెర్సీ నాతోటి ఉన్నది. Goodness and mercy is with me. చెప్పండి, గుడ్నెస్ మెర్సీ Goodness and mercy నాతోటి ఉన్నది. is with me. విరవబడ ఈ శరీరం, This broken body, ఇది తిని eat it. ఈ రక్తాన్ని తాగితే When you drink the నీ blood, ఫైనాన్సెస్ మారుతాయి, your finances నీ will change. టెస్టిమనీస్ రిలీజ్ అవుతాయి. Your testimonies are released. దీంట్లో ఉన్న పవర్ నీ లోపల రిలీజ్ అయితే ఇంకోరికి కూడా దేవుని గురించి చెప్పి దేవునిలో వాళ్ళని కూడా నడిపియగలవు. When you share it with others, you will be able to lead others to Christ. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and మీ praise యొక్క you. రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, We apply the blood of ఈ రొట్టె Jesus. ద్రాక్ష రసాన్ని దీవిస్తున్నా. I bless the bread and wine. వీళ్ళందరి మీద నేను నా భార్య చేతులు పెట్టి ప్రవచిస్తుండగా Lord, I and my wife can ఈ యొక్క prophesy ఫిబ్రవరి that. మార్చిలో గొప్పగా డెవలప్ అయ్యే నైన్టీన్ రిలీజ్ చేస్తున్నా. Lord, this February, March, I release the వీళ్ళ ఫైనాన్సెస్ సూపర్ న్యాచురల్ గా బూస్ట్ అవుట్ కి సాయం చేయండి. Let the finances boost supernaturally. ఫైనాన్షియల్ టెస్టిమనీస్ రిలీజ్ చేయండి. Financial testimonies వీళ్ళ be బాడీలు released. టోటల్ గా హీల్ అయిపోవడానికి సాయం చేయండి. Let the bodies be totally healed. మహిమగల అద్భుతాలు చేత నింపండి. Fill them with glory. వీళ్ళ టైస్, ఆఫరింగ్స్, థాంక్స్ ఏం చేస్తున్నారు అవన్నీ బ్లెస్ చేసి అణిచి కుదించి దిగజారి నిండు కొలత వీళ్ళకి వచ్చేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. I pray that they shall receive the blessings pressed down, shaken together, running ప్రభా, ఈ over. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, చర్చ్ కొరకు పనిచేసేవారిని వీళ్ళందరినీ ఆశీర్వించమని ప్రార్థిస్తున్నా. Bless those who are working for the church also, నీ Lord. కోసం పనిచేసిన, నా కోసం పనిచేసిన యేసు నామములో వీళ్ళు దీవింపబడేటట్టు ప్రార్థిస్తున్నా. May they be blessed as they work for your church as for me. మహిమగల
మహిమగల కార్యాలు చేయండి. Do glorious things. నీకు వందనాలు, స్తోత్రాలు. We thank you, Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. In Jesus' mighty name.